ముందే ఉద్యోగంగా లేకపోతే నాకు అసలు ఇష్టం ఉంటుంది. యవనస్తులు అంటే మంట కొట్టాలి. అది మందిరమైనా మీరు ఇక్కడ తక్కువ మందే ఉన్నారు. నేను కండక్ట్ చేసిన 5,000 మంది 3,000 మంది కూర్చోబెడితే ఆ టెంట్లు వేసి కూరలో పెట్టినా కూరలో పనిచేయనంత వేడి పడుతుంది. యవనస్తులు ఆరాధన చేస్తాం. హల్లెలూయా. అంచె దినాల్లో ఉన్నారు, ఆత్మపూర్ణులై ఉన్నారు. అంచె దినాల్లో ఉన్నారు, దేవుని పాత్రలుగా ఉన్నాడు. దేవుడికి యవనస్తులు కావాలి. దేవుడికి ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. ఎందుకో తెలుసా? బైబిల్ వాక్యంలో రాయబడింది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు జయించిన వారు, క్రీస్తులో నిలబడగలిగిన వారు, దేవుని కొరకు దేనినైనా సాధించగలిగిన వారని ఈ మధ్యాహ్న సమయంలో ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఎవరో ఒక్క యవనస్తుడు ఆత్మ పొందుకుంటే మిగిలిన వారందరికీ భయం. ఆత్మస్తే పడిపోవాలా? ఆత్మను తట్టుకునే శక్తి కూడా రావాలి. ఆత్మను ఆనందించే శక్తి రావాలి. దావీదు 13వ ఏటనే 13 సంవత్సరాలప్పుడే దేవుని ఆత్మలో ఆనందించేవాడుగా, దేవుని అతిశయములో ఎదిగినవాడుగా అతని చరిత్ర ప్రపంచ పటములో పరిశుద్ధ గ్రంథములో నిలబెట్టిన నీ దేవుడు, నిలబెట్టిన నీ దేవుడు. నా ప్రియులారా, దేవుడు ఆయన ఖచ్చితంగా చెప్పుతున్న మాట ఇక్కడ ఖచ్చితంగా రాశాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకూడదు. చాలా మంది చెప్పే మాట ఏంటి? యవనస్తులు తప్పక. నేనంటాను దానికి ఒప్పుకోను, దానికి ఒప్పుకోను. ఎప్పుడు తొట్టిల్లిపోతావు? వాక్యము నువ్వు చదవనప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, సంఘములో మిలనమై లేనప్పుడు, ఉపవాసాన్ని చేయలేనప్పుడు, ఆత్మ రుచిని చూడలేనప్పుడు నీ జీవితము లోకం వైపు వెళుతుంది. కానీ ద బైబిల్ సే, ద హోలీ స్పిరిట్ సే ఏంటో తెలుసా? నీ యవ్వనాన్ని కాపాడుకో, నీ యవ్వన బలాన్ని దేవుని కొరకు వాడు. దేవునిలో నీవు నిలబెట్టుకుంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా రోషం కలిగిన వాడై ఆయన పని కొరకు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని దేవుడు కోరుకుని ప్రతిష్ఠ చేసుకుంటాడు. ఆయన కొరకు తప్పని కొట్టి దేవుడిని కనపరుస్తాడు. నిన్ను ప్రతిష్ఠ చేసుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రతిష్ఠ చేయబడేవాడు ఎలా ఉండాలి? ఫ్రెష్గా, పవిత్రతగా, లోకము నుండి వేరై, లోక నట నుండి వేరుపరచబడిన వాడై, క్రీస్తులో వెలిగేవాడుగా, క్రీస్తును అనుసరించువారుగా, క్రీస్తు బాధలో ఎదిగిన వారుగా నీవు ఉండగలగాలి. ఉండాలి అంటే నువ్వు పడిపోలేదనడానికి రుజువేంటో తెలుసా? ప్రియ యవన కుమార్తె, ప్రియ యవనస్తులారా, మీరు పడిపోకుండా ఉండటానికి ఇక్కడ చాలా రాయబడ్డాయి. ఒకటి, నిన్ను ఎవ్వరూ తృణీకరించకూడదు. తృణీకరించే మాటలు చాలా వినబడతాయి. 3 విషయాలు యవనస్తుల్ని 3 విషయాలు పడగొట్టేస్తాయి. ఒకటి చూపు, రెండవది వినే మాటలు, మూడవది నీ నోటితో మాట్లాడే మాటలు. నీ చూపు వాక్యం చూసేదైతే, నేను ఎప్పుడు చెప్తాను, వాక్యం చదివిన కన్నులు బ్రెయిన్ వెలిగిస్తాను. అప్పుడు కూడా దేవుడికి కైప కలిగినట్టు. వాక్యం చదివే కన్నులు నీకుంటే ఆ కన్నులతో చదివిన వాక్యము నీ మెదడును వెలిగిస్తుంది. నీ మెదడు వెలిగించబడితే ఆ మాటలు నీ హృదయం ఏమవుతుంది? పట్టుదలతో, స్ట్రాంగ్నెస్, పట్టుదల వస్తుంది, రోషం పుట్టుకొస్తుంది. ఆ రోషమే దావీదుని గొలియాతును చంపేటట్లుగా చేసింది. హల్లెలూయా. ఏమంటాడు దావీదు గారు? సున్నతి లేని ఒక ఫిలిష్తీయుడు వచ్చి దేవుని దండును భయపెట్టుటయా. ఈ రోజున ప్రియ యవనస్తులారా, ఎవరో వచ్చి ఏదో పొందుకున్నారు, నేను ఎప్పుడు పొందుకోను.
నా వంతు ఎప్పుడు వస్తుంది, నేనెప్పుడు దేవుని పాత్రగా ఉంటాను, నా వరసలో నా పేరు ఎప్పుడు వస్తుంది. అందుకని అంటాడు, పేరు పిలవబడిన వారు ధన్యులు. నీకు ఒక కొత్త పేరు అన్నాడు దేవుడు, నీకు ఒక కొత్త పేరు. ఆ పేరు రావాలి అంటే నువ్వు తృణీకరింపబడిన వ్యక్తిగా ఉండాలి. ఎందులో? నీ యవ్వనములో. ఈరోజు యవ్వన ప్రాయం ఎలా ఉంది? ప్రతి వాడిని ప్రేమైన ఒక దోమ కుట్టి, ప్రేమైన ఒక సర్పము కాటేసి ఎక్కడికి లాక్కెళ్తుంది? అదో పాతాళానికి. ప్రేమ పుట్టిన నీ లైఫ్ గోల్స్ ఉన్నా, దేవుని ప్రేమ పుడితే నీ ఎదుట ఉంచబడిన లక్ష్యం ఏదో కనబడుతుంది. లోక ప్రేమ పుడితే దేవుడు నీ కొరకు దాచి ఉంచినవన్నీ శూన్యమైపోతున్నాయి. అందుకని నన్ను తృణీకరించబడిన వాడిగా ఉండాలి. అంటే క్రీస్తులో బలవంతుడు. కీర్తనకారుడు అంటాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడక గమనించండి, వాక్యము నడకను నేర్పిస్తుంది. వాక్యము దేవునిలో ఎలా ఆ మార్గం చూపించి అందులో కూడా నడిపిస్తుంది. దేవుని వాక్యం చదివితే మీకు కనిపించే మార్గము ఇరుకు మార్గము. హల్లెలూయా. ఆ ఇరుకు మార్గములో ఎలా నడవాలో, ఆ ఇరుకు గుండా పాస్ అయితే, నా ప్రియులారా, ఆ ఇరుకు గుండా నువ్వు పాస్ అయితే దేవుడు ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండా చేయును. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. దావీదు గారు 13వ సంవత్సరంలో రాశారు ఈ పాట. హల్లెలూయా. 13వ సంవత్సరం మన ఆడపిల్లలకు అడుగుదోంతో కూడా రా. 13వ సంవత్సరం. ఈరోజు నేను విమర్శిస్తున్నాను అనుకోకండి, కొందరు తలలు ఇక్కడ కూడా ఉన్నాయి, 2-3 సముద్రం కెరటాలు వేసినట్లు తింటాము. ఎన్ని వంకులు తిప్పుతారో. కొంతమంది ఉంటారు 13వ ఏళ్ళ నుంచి సిరిగిపోయిన బట్టలు వేసుకుంటాం ఫ్యాషన్. నా ప్రియులారా, వాక్యం అంటుంది ఎక్కడ నువ్వు తృణీకరించబడుతున్నావు. చెడు చూడకు, చెడు వినకు, చెడు చేయకు అని ఎన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడాడు. అందుకని అంటున్నాడు తృణీకరించకూడదు. యోసేపు తృణీకరింపబడకుండా ఏమయ్యాడు? పారిపోయాడు. నీతి కొరకు పారిపోయాడు, కాపాడుకునేందుకు పారిపోయాడు. నువ్వు ఈరోజు వాక్యం చెప్పినట్టుగా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోతున్నావా? నీ యవ్వనేచ్ఛల నుండి విడుదల కలిగి బ్రతుకుతున్నావా? నేను ఒక మాట అడుగుతాను సూటిగా, యవ్వనస్తులైన మీ అందరినీ, మీ ఫోన్ లాక్ ఎంతమంది అమ్మ నాన్నలకు తెలుసు? చేతులెత్తండి. మీ ఫోన్ లాక్ మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు. ఏం సీక్రెట్ ఉన్న అమ్మకి నాన్నకి తెలియనంత సీక్రెట్ ఏముంది ఫోన్లో. ఎంత పోయే కాలం అంటే ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క లాక్, ఒక క్యాప్కి. ఈ మధ్యన ఇంకా తెలివితేటలు లేచారు. మా ఫ్రెండ్ ఒక యవనస్తుని చూశాను, ఆడు పర్సనల్ ఒక డాటా ఓపెన్ అవ్వాలంటే ఆడు ఫ్రెండ్ ముఖం చూపించాలి. ఆడు ఫ్రెండ్ ముఖం చూస్తే ఈ లోపల ఉన్నది ఓపెన్ అవుతుంది, ఆడు లోపల ఉన్నది ఓపెన్ అవ్వాలంటే ఈడు ముఖం చూడాలి. ఆడు ముఖం ఈడు ముఖం చూస్తే దేవుడు ఆ దవడ ఈ దవడ వాయి కొట్టేసి శమడాలు లాగేస్తాడు. జాగ్రత్త. సాతాను అంటదా దాచుకో. దేవుడు అంటాడు బయట పెట్టు, ఒప్పుకో, తిరిగిరా, నేను నిన్ను నాటుతాను నా మందిరంలో. నా కొరకు పనికి వచ్చేటట్లుగా, నా కొరకు నిలబడేటట్లుగా క్రీస్తుల బలవంతులుగా ఉంటారు. క్రీస్తు వాక్యాన్ని కలిగిన వారు ఏ రీతిలో యుద్ధం చేస్తారో మీ చేతులకు యుద్ధం చేయ నేర్పుదును నేను.
తప్పుడు కొట్టి దేవుని కనపరచు. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. ఎవరున్నారా? నీ చేతులకు యుద్ధం వస్తే, నీ హృదయంలో వాక్యం ఉంటే తృణీకరించబడిన వాడిగా ఉండవు, బద్దలు కొట్టేవాడిగా ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడు బద్దలు కొడతావు? ఈ వాక్యము నీలో ఉంటే, ఆయన నడవడికను నేర్చుకుంటే, క్రీస్తులో ఉంటే శ్రమలు శ్రమలుగా అనిపించవు. నా అనుభవం. నా ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యవనస్తులారా, దేవుడు చెప్పుచున్న మాట అనుదినము వినండి, అనుదినము వినండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను ఒక్కరైనా బైబిల్ పూర్తి చేసిన వారు ఉన్నారు ఇందులో? ఎన్ని సంవత్సరాలు? 20 పైన ఉన్న వాళ్ళు చేతులంటే 20 పైన, 120 సంవత్సరాలు మంచిదే. మరి ఎప్పుడు చదువుతారు? నా సాక్ష్యం చెప్పమంటారా? 96 times I can read the Holy Bible. 96 times. My son is always 22 times. నా కుమారుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన తెలుగులో ప్రసంగం చెప్పలేడు కానీ హిందీ, గుజరాతీ, మరాఠీ భాషలో చెప్తాడు. ప్రియులారా, గమనించండి, దీనిని ఎంత చదివితే చుంటి తేనె దారాల కన్నా మధురమైనది, కొవ్విన మెదడిది. లోకంలో నానా గడ్డి తింటే నీ ఒంటికి కొవ్వు పడుతుంది. వాక్యం చదివితే నీ మెదడుకు కొవ్వు పట్టి ఎంత బలముగా ఉండాలో, ఎలా ఉండాలో, క్రీస్తు కొరకు ఏమి చెయ్యాలో, సంఘములో ఎలా నిలబడాలో, సేవకుల కొరకు ఎలా రోదన చెయ్యాలో, యవనస్తులు దేవుని పాత్రలుగా ఎలా ఉండాలో, యవన కుమారులు దేవుని పనిలో సేవకులుగా, సువార్థికులుగా, గాయకులుగా, కరపత్రాలు పంచేవారుగా, పోస్టర్లు అందించేవారుగా, సంఘ విస్తరణలో ఎలా వాడుకోవాలో దేవుని ప్రణాళిక నీ పక్షాన ఉన్నది. ఎరిగితివా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చరణం ఉంటుంది, ఎరిగి ఎరిగి చెడిపోతివి ఓ మనసా జాగ్రత్త. ఎవరి మాటలకు చెడిపోతున్నావు? ఎవరి మాటల మీద ఆనుకుంటున్నావు? తల్లిదండ్రుల మాట ఎందుకు కానీ స్నేహితులు చెప్తే. మన గురించి అడగాలంటే మన ఫ్రెండ్ని అడిగితే నిజం బయటకు వస్తుంది. మన ఫ్రెండ్ని అడిగితే అమ్మకి నాన్నకి చెప్పారు. ఎవరు చెప్తారు? కొంతమంది మరీ విచిత్రం, ఇంట్లో దాసేసి అయినట్టుగా ఫ్రెండ్కి వెళ్తారు. ఇంట్లో దాసేసి అమ్మకి నాన్నకి చెప్పిన బంగారం కూడా ఫ్రెండ్కి ఇచ్చిన వాళ్ళు. వాక్యం చెప్తుంది, యవనస్తుడా, తృణీకరించబడిన స్థుతిలో ఉండవద్దు. యవనస్తులైన అబెగు, శద్రకు, మెషకు, ఆ మూత తెరిచిన వారు చచ్చిపోయారు. అగ్నిగుండం ఎంత వేడిగా ఉందని రాజుగారు అడిగినప్పుడు, అది వేడిగా ఉందా లేదంటే, అయ్యా రాజా అది పరిపూర్ణంగా దగదగా మండిపోతుందంటే ఒకసారి మూత తీయండి అన్నాడు. తీసిన వారు చచ్చిపోయారు. ఏసిన వారు నువ్వు వాక్యములో ఉంటే, పరిశుద్ధాత్మతో మండించబడితే, దేవుని కొరకు నిబంధన కలిగి ఉంటే, యవ్వన ప్రాయంలోనే బాప్తిసం పొందండి. యవ్వన ప్రాయంలోనే శరీరాన్ని కాపాడుకోండి. యవ్వన ప్రాయంలోనే క్రీస్తును గురిగా పెట్టుకొని పరిగెత్తండి. పరిగెత్తితే దేవుడు ఏం చేస్తారో తెలుసా? యవ్వన ప్రాయంలో దేవుడిని పట్టుకుని ఉంటే, ఛాలెంజ్గా చెప్తా ఉన్నాను, ఈ పులిపీఠం మీద నిలబడి ఒక ప్రవక్తగా నేను చెప్తా ఉన్నాను, యవ్వన ప్రాయంలో నువ్వు దేవుడిలో బలంగా ఉంటే నీ కొరకు సింహాసనాన్ని సిద్ధపరిచాడు దేవుడు. తప్పుడు కొట్టి దేవుడు కనపరచు. హల్లెలూయా. సింహాసనాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? యేసేపు జైల్లో ఉన్నప్పుడు రాజుగారు ఎప్పటి నుంచో ఒక సింహాసనం చేస్తున్నాడు. ఈ సింహాసనం బాగోలేదు, దాని మీద కూర్చోని బాగా ఎత్తుగా చేయించుకుంటున్నాడు. రాజుగారు అనుకున్నారు, నేను కూర్చోవాలి. దేవుడు ఎవరి గురించి నిర్ణయించాడు? యేసేపుకి నిర్ణయించాడు. వస్తాను యవనస్తుడా, అందరూ నిన్ను తృణీకరించవచ్చు, పిచ్చోడు అనొచ్చు, పరిశుద్ధాత్మ పొందుకుంటే
దేవుని దృష్టిలో నువ్వు ఉంటే నా ప్రియులారా, ఆ రాజుగారు ఏమంటారు యేసేపుని? పేరుకు మాత్రమే నేను రాజుని. ముద్ర ఎవరిదంట? యేసేపుకి ఇచ్చాడు. ముద్ర ఉంగరము తీసి తొడిగించాడు. ఈరోజు యవ్వనంలో నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుని హస్తం నిన్ను పట్టుకుంటుంది, దేవుని హస్తము నిన్ను ధైర్యపరుస్తుంది, దేవుని హస్తము అంతం వరకు నిలబడుతుంది. అంత శక్తి కలిగిన దేవుణ్ణి ఈ మధ్యాహ్న సమయంలో ఈ మందిరంలో ఒక్క చోట కూడి ఈ రోదనతో చేస్తూ ఉండగా ఆయన వింటున్నాడు. నా ప్రియులారా, నీవు తృణీకరించబడిన స్థితిని కలిగి ఉండాలంటే నీ కన్నులలో ఎలా ఉండాలో తెలుసా? మత్తయి సువార్తలో అంటాడు కదా ఆయన, నీ కన్నులు వెలుగుమయమై ఉంటే నీ దేహం అంతయు. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన అది నన్ను చెప్పమంటారు, మీరు చెప్తారు. అందుకని అంటారు ఇంటికాడ బైబిల్ చదివే అలవాటు ఉండాలి. ఇంటికాడ బైబిల్ చదివే అలవాటు ఉండాలి. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో అప్పుడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చక్కగా ఆయన రాస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సోదరుడు, దేవుడు తెలియజేసిన ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. అధ్యాయము వచనం చెప్పండి. 6వ అధ్యాయము 22వ వచనం. నీ దేహానికి ఒక దీపాన్ని ఉంచాడు. అదే మాస్టర్ గారు, దేవుడేమో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే మీరు ఇంకో దీపం ఎక్కడి నుంచి తెచ్చారంటారా? వాక్యంలోనే ఉన్నది. నీ దేహానికి నీ కన్నులు ఏమై ఉన్నాయంట? దీపం. ఈ దీపం చూడవలసిన దాన్ని చూడకుండా, చదవవలసిన వాక్యాన్ని చదవకుండా ఏమంటాడు ఆయన? నీ దేహానికి ఏమంటాడు? నీ కన్ను దీపము కనుక ఎలా ఉండాలంట? తేటగా ఉండాలి. మన బోధలో నీళ్లు నిల్వ ఉన్నప్పుడు పావుతున్న చేరు మధ్య చిన్న చిన్న బోధలు ఉంటాయి కదా, అందులో నీళ్ళు ఎంత స్పష్టంగా కనపడతాయి. చిన్న చేప పిల్ల వెళ్ళినా కనిపిస్తాయి. నీ హృదయం అంత తేటగా కనపడాలి. దేవుడు మోసకరమైనది దాచేస్తాడు. అమ్మకి నాన్నకి చెప్పకుండా ఎన్నోసార్లు మందిరంలో కూర్చొని కూడా దేవుడికి ఏమీ తెలియదు కూర్చున్నారు. దేవుడికి ఏమి తెలియదులే నా గురించి. ఏమీ తెలియకుండా నా బామ్మ నువ్వు ఎక్కడ ఉన్నామని అడిగాడా దేవుడు? గెహాజీదుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీతో నా ఆత్మ లేదా? నువ్వు కక్కుర్తి పడినప్పుడు ఆత్మ నాది నీతో లేదా? నువ్వు ఎక్కడ చెయ్యి చాపావు నా హస్తము నీతో లేదా? ఇంకా బాగా చెప్పాలంటే వాక్యంలో రాయబడిన మాట, భక్తులైన వారు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవి యొక్కి మనల్ని ఎందుగా మాట్లాడు. వాళ్ళకి దేవుడికి చెవులు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయో లేదో. కలగజేసిన వాడు కానకుండునా, సృష్టికర్త అయిన వాడు చూడకుండునా, మాట ఇచ్చిన దేవుడు దాని నెరవేర్చక వెనక తీయడు. ఈరోజు నీ జీవితంలో ఒక కార్యం జరగడం లేదంటే నీ చూపు సరిగ్గా లేదు. యవన ప్రాయంలో దావీదు గారు తన చూపును చెడగొట్టుకున్నప్పుడు దావీదు దగ్గర 7 లక్షణాలను బట్టి ఏడ్చాడు. మొదటి లక్షణం తన చూచిన చూపును బట్టి తన బ్రతుకు దినములన్నీ ఏడ్చాడు. ఆ చూపు ఏం చేసింది? వ్యభిచారంలో పడేసింది. ఆ చూపు ఏం చేసింది? నరహత్యకు నడిపించింది. అదే చూపు దేవుని దగ్గర పశ్చాత్తాపడేటట్లు జీవితకాలం తన తప్పుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాడు. అందుకని దావీదు తీసుకుని వచ్చి ప్రకటన గ్రంథంలో రాశాడు, దావీదు తాళపు చెవి కలిగినవాడు. దావీదు దగ్గర ఎన్ని తాళాలు ఉన్నాయి తెలుసా? ఈ జానకీర్తనలు అన్ని చదివితే 118 తాళాలు ఉన్నాయి దావీదు దగ్గర. మొదటిది పాపాన్ని ఒప్పుకోవటంలో, రెండవది ఉపవాసం ఉండటంలో, మూడవది స్తుతి ఆరాధన చేయటంలో, నాలుగవది తన కుటుంబం పట్ల శ్రద్ధ
యవన ప్రాయము విలువైనది, యవన ప్రాయము బలమైనది. నువ్వు క్రీస్తులో దేనినైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు. లక్ష్యాన్ని గురిగా ఎంచుకొని నువ్వు పరిగెడితే, క్రీస్తు నీకు తెలియచేయబడిన ఆ మార్గాలను లక్ష్యముగా పెట్టుకొని దేవునిలో సాగితే, ఆయన అంటాడు కదా, తొట్టిల్లిపోరు అంటాడు. ఇవి ఎవరికి లేకపోవునో వాడిపోతాడు. ఇవన్నీ ఎవడు కలిగి ఉంటాడు వాడు తొట్టిల్లిపోడు. తొట్టిల్లిపోనివ్వని దేవుడు. అందుకని అంటాడు, నా ప్రియమైనటువంటి దేవుని పిల్ల, నీ కనుచూపు సరిగ్గా ఉండాలి, నీ లక్ష్యం సరైనదిగా ఉండాలి, నీ ప్రార్థన బలమైనదిగా ఉండాలి, యవన ప్రాయంలో ఉపవాసం ఉండాలి. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? అసలు ఉండండి. ఉపవాసాలు అలవాటు చేసుకున్న సంవత్సరంలో 365 రోజులు అయితే సగం రోజులు ఉపవాసానికే పోతాయి. అందుకని 24 గంటలు దేవుడు ఎప్పుడు స్వరం కావాలని ఆయన స్వరం వస్తుంది. ఉపవాసము దేవుడితో సహవాసం, మంచి స్నేహాన్ని నేర్పించేది ఉపవాసం, మంచి బుద్ధిని చెప్పేది ఉపవాసం. ఉపవాసం అంటే ఊరంతా తిరగమని కాదు. ఉపవాసం అంటే నీకు సమయం అంటే నీ గదిలో ఒంటరిగా ఏడు, నీ పెదవులు మాట్లాడే కన్నా నీ కన్నీళ్లు మాట్లాడితే దేవుని కార్యం వెనువెంటనే చూస్తావు. ఆమేన్. ప్రియులారా, అందుకని అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనవద్దు. కానీ అక్కడ కొన్ని అంశాలు చెప్పాడు. ఏంటంటది? ఎలా ఉండాలి? మాట. నీ మాట అవునంటే అవును. కొంతమంది మాటలు చెప్తారు, ఎలా ఉంటాయి? తీగలాగితే దొంకంతా కదులుతుంది, నోరిప్పితే తెరచని సమాధిలాగే కంపు. నీ మాట బాగోవాలి. నీ మాట విన్న వెంటనే దేవుడు నిన్ను దర్శించాలి. అందుకని అంటాడు, దేవా నా మాట నీకు సాయంకాలం నైవేద్యం అంటాడు దావీదు గారు. ఉదయకాలం నిన్ను ఎదుర్కొనే మాట అంటాడు ఆయన. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవునికి ప్రతిరోజు ఒక మాట ఇవ్వు. ఈ యవ్వన కాలంలో ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. బట్ వన్ థింగ్, హౌ మెనీ టైమ్స్ ద గాడ్ గివెన్ ఆన్సర్ అవర్ ప్రేయర్? ఎన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు వచ్చింది? ఎన్నిసార్లు నీకు వచ్చిన కలలు నిజమయ్యాయి? ఎన్నిసార్లు దర్శనాల కొరకు అంగలార్చి ఆ దర్శనాన్ని నేను పొందాలి. ఒక కళ చూశాడు యవనస్తుడు. ఆ కళకు భావం చెప్పేవాడే రాజుగారికి వచ్చింది కళ. తెలుసు కదా, ఎన్నోసార్లు ఉన్నారు కదా, 7 బలిసిన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు, మంచి వెన్నెలు, ఎండిపోయిన వెన్నెలు. దాని భావం ఎవరికి చెప్పగలిగాడు? యవనస్తుడికి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు బలవంతులు. బలము వాక్యములో ఉన్నది, సహవాసం ప్రార్థనలో ఉన్నది, ధైర్యం ఆరాధనలో ఉన్నది. ఆరాధన ఆత్మవరాలు దేవుని సన్నిధిలో ఆయన అంటాడు కదా, లేడి వలె గంతులు వేయి శక్తిని నేను నీ పైన కుమ్మరిస్తాను. యవనస్తులు ఎలా ఉండదు తెలుసా? పైకి పక్షిరాజు వలె ఎగురుచుండవలెను. ఆమేన్. పక్షిరాజు యవ్వనము కొంత తగినట్లుగా ఈ యవ్వన కాలంలో నీ బలము దేవుని కొరకు కూడగట్టుకుంటే, అందరు యవనస్తులు ఉన్నారు బైబిల్లో. సంసోను అందరూ కత్తులు పట్టుకుని యుద్ధం చేస్తే గాడిద తవడతో ఏం పోసాడు? శవాలను కుప్పగా పోసిన ధన్యుడు. అందుకని అన్నాడు, యవనస్తులా నీ బలము నాకు ఇమ్మని దేవుడు అడుగుతున్నాడు. ఒంటి చేత్తో శవాలను రాశిగా పోసిన ఆ గనుడుగా నిలబెట్టినటువంటి ఆ యవనస్తుడు చరిత్ర
ఏదైనా బంధించగలిగాయా? ఏదైనా కట్టగలిగాయా? నాజీరుగా ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకుంటే నిన్ను నాజీరుగా చేస్తుంది దేవుని ఆత్మ. హల్లెలూయా. యవనస్తులు అలా ఉంటే యవన కుమార్తెల గురించి కూడా ఒక మాట ఉంది. రాజైన యెఫ్తాకు ఒక కుమార్తె ఉంది. రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక నిబంధన చేసుకున్నాడు. రాజా, నా దేవా, యుద్ధానికి వెళుతున్నాను, నేను విజయాన్ని సాధించి వస్తే నా గుమ్మములో ఏది నాకు ముందు ఎదురు పడితే అది నీదగును అని నిబంధన చేసుకుని వెళ్ళాడు. ఆ రాజుకి ఇంకెవ్వరూ పిల్లలు లేరు, ఒక్కరిపై కుమార్తె. రాజపురంలో ఉండగా వార్త వినబడింది, నీ తండ్రి యుద్ధాన్ని జయించి వస్తున్నాడంటే గబగబా ఎదురెళ్ళింది. గబగబా ఎదురు వెళితే ఆ తండ్రి గొప్ప కూడా, అయ్యో నా కుమార్తె, ఎంత పని చేసేవాడు కూతురు బా. ఆ కుమార్తె ఏమో తెలుసా, నా తండ్రి ఏమైంది అని అంటాడైనా, ఇదిగో నేను నా దేవునికి ఒక మొక్కుబడి చేశాను, ఏది ఎదురు పడుతుంది దేవుడు. తండ్రి, నీ మనస్సులో మాట సిద్ధించును గాక. అప్పుడు కొట్టి దేవుడిని కనపడుతుంది. హల్లెలూయా. ఈరోజు అమ్మ నాన్న మంచిగా వాళ్ళకి నచ్చిన బట్టలు చేస్తే ఏమంటాం? ఎంత బాగా మొక్కలో ఉన్నాయి ఈ బట్టలు, ఎలా ఉన్నాయంటారు? ఎంతమంది అమ్మ నాన్న ఇచ్చిన బట్టలు వేసుకుంటారు చెప్పండి? అమ్మ నాన్న ఇచ్చిన బట్టలు మేము ఏం మరుమాట మాట్లాడుకుంటూ వేసుకుంటాం అన్నవాళ్ళు. ఎందుకంటే ఈరోజు వెళ్ళాలి, ఆ షాప్ అంతా తిరగేయాలి. దేవుని మందిరంలో 4 గంటలు కూర్చోలేదు, కానీ షాపింగ్ పొద్దుట వెళ్తే సందడి దగ్గర పొద్దుట వెళ్తారు. మళ్ళీ ఇంకో గొప్ప చిత్రం ఏంటి, దేశాన్ని ఉత్తరించినట్టు అలసిపోతారు షాపింగ్ చేసి వచ్చి. దేవునిలో ఉంటే, ఈ మాటలు వింటే, ఈ వాక్య ప్రకారం నడిస్తే దేవుని మాట చుట్టి దేని దారుల కన్నా మధురమైనది. నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఈ భారతదేశంలో ఈ యొక్క పేరును పరిశుద్ధ గ్రంథంలో కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకని నీ దేశము పేరు రాయించిన దేవుడు, అందులో నీకు స్వతంత్రాన్ని కలగజేసిన దేవుడు. అది ఈరోజు వాక్యంలో స్వతంత్రుడుగా ఉన్నావా? లోకం నుంచి వేరే స్వతంత్రుడిగా ఉన్నావా? ఎక్కడ నీ మాట ఎక్కడ ఉంది? నీ మాట దేవునికి వినబడేలా ఉందా? నీ ఆలోచనలు దేవునికి తెలిసినట్టుగా ఉన్నాయా? నీ నడవడికలు, నువ్వు దేవుని కొరకు పాడే ప్రతి వాగ్దానాలు గుర్తుంటున్నాయా? మాట ఇచ్చి తట్టుపోతాం, మాట ఇస్తారు. ఈ రోజుకి ఎక్కడెక్కడికో గుండ్లు గీయించుకుంటా వెళ్ళి మాట ఇస్తారు మన వాళ్ళు కూడా. తల నీళ్ళలు కనుక మళ్ళీ వస్తాయి కనుక చెప్తారు, తల తీసి ఇచ్చి రాందే చెప్తారా? తల ఎంటుకలు మళ్ళీ రావని చెప్తారా? గుండు గీయించుకుంటారా? ప్రియులారా, ఇక్కడ వాక్యం అంటుంది నీ మాట మోగవాలి. ఎందుకో తెలుసా? ఈ స్వరం ఎవరిచ్చారో తెలుసా? దేవుడు నీకు బహుకరించాడు. ఎంతమంది మోగవారిగా ఉండి మాట లేదని కుమిలిపోతున్నారు. చిన్నప్పుడు తల్లికి వేదన, 8 సంవత్సరాలు వచ్చేసరికి కొంచెమన్నా మాట కలపకపోతే ఎంతమంది దగ్గర డైరెక్షన్ తీసుకుంటారు తల్లిదండ్రులు. ఇది కనీసం ఊ అంటలేదు. కొంతమంది సంఘాలు వసకము నూరేసి నాలుగు మీద, ఆ తర్వాత వాడు వాగుడు వెళ్ళాక సావాలి. ఏమంటారు? చిన్నప్పుడు వీడికి మాటలు రావట్లేదని, చిన్నప్పుడు ఈ పిల్లకి మాటలు రావట్లేదని వసక్కి వేస్తే ఇప్పుడు వెంటానికి చెవులంట, చెవులు నొప్పి వచ్చేస్తాయి. కొంతమంది వాగినట్టే. నీ మాట దేవునికి ఇష్టమవ్వాలి. ఆ మాట ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి రాత్రి పడుకునేటప్పుడు చెప్పాలి, తండ్రి ఈ దినమంతా కాచావు, రేపు నేను లేస్తాను లేదు నాకు. ఒకవేళ ఈ రాత్రి నీ రాకడ వచ్చేస్తే, ఈ రాత్రి నీ ఆఖరి దినము నువ్వు ముగించి బోరలు ఊదితే నన్ను జ్ఞాపకం చేసుకో.
నీ మొదటి స్వరం లేచిన వెంటనే నీ మొదటి మాట ఎవరికి ఇవ్వాలి? దేవునికి. నేను మాట సూటిగా చెప్తాను. చాలా మంది యవనస్తులు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నవ్వుతున్నారంటే కొంతమంది ఉన్నారు, లోపల ఉన్నారు, బయటికి తేలట్లేదు. కానీ ఏమన్నా రాత్రి మాట పొద్దున లేచిన ఫస్ట్ మెసేజ్, నువ్వు ఎన్నింటికి లేచావో, రాత్రి ఎన్నింటికి పడుకున్నావో, పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పాలి. మళ్ళీ ఎక్కడైనా ఆన్లైన్లో కనబడితే జాగ్రత్త. మీ చివరి మాట దేవుని కొరకై ఉండాలి, మీ మొదటి మాట దేవునితో ఉండాలి. అప్పుడు కూడా దేవుని కనపడదు. నీ మాట దేవునికి ఇచ్చినదై ఉండాలి. ఇక మూడవ అంశం చెప్తాడు ఆయన, ప్రవర్తన. ఈ ప్రవర్తన జీవ గ్రంథంలో నిలబెడుతుంది. ఈ ప్రవర్తన యథార్థవంతుడనే సర్టిఫై అగ్రిమెంట్ దేవుడికి నీకు. నీ ప్రవర్తన, నీ ప్రవర్తనలో దేవునితో సహవాసం. ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తితో 50 సంవత్సరాలు పని చేయించుకుని నా ప్రియులారా 350 ఏళ్ళు బతికాడు. ఎవరు? మీరు బైబిల్ చదివితేనేగా. హానోకు 350 ఇయర్స్, 300 సంవత్సరాలు దేవుడు అంత ఫ్రెండ్షిప్ చేశాడు. చేసి చెయ్యేసుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారంట. ఆ ఎంత వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారు? మరణం చూడకుండా దేవుడి రాజ్యానికి. కొట్టు తప్పట్లో దేవుడు మన దీవించడు కాక. హల్లెలూయా. ఆయనతో మాట్లాడుకుంటూ ఎన్నాళ్ళు సహవాసమో అలా మాట్లాడుకుంటా 300 ఏళ్ళు అలా నడిపించుకుని తీసుకెళ్ళిపోయాడు మరణం చూడడం. ఇంకొకరు కూడా ఉన్నారుగా మరణం చూడని వ్యక్తి, ఏలియా. కొరకు ఏమొచ్చింది? అగ్ని రథాలు వచ్చాయి రెప్పపాటులో. ఎలీషాతో అంటాడు, ఎలీషా లేట్ చేయకు, చెప్పు ఏం కావాలో చెప్పు, లేట్ చేయకో. ఎందుకని అక్కడ బండి బయలుదేరిందని ఏలియా కళ్ళారా చూశాడు. యవనస్తుడైన స్టెఫను రాళ్లతో కొట్టబడి చనిపోతూ సింహాసనం మీద దేవుడు లేచి ఉన్నాడని చూచాడు. ఈరోజు నీ ప్రవర్తనలో వేడి వస్తుంది. మన ప్రవర్తన ఎలా ఉన్నా కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? పక్క వారి ప్రవర్తన ఎలా ఉందని చూస్తాం. దేవుడు అంటాడు, నీ కంట్లో ఏముందో, నీ మనస్సులో ఏముందో, నీ అడుగు ఎక్కడుందో ఆ ప్రవర్తన చూసుకో. నీ ప్రవర్తన సరిచేయబడాలి. నీ ప్రవర్తన దేవుని కొరకు మార్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ప్రవర్తన మార్చుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రవర్తన మార్చుకున్న అనేకులు వాళ్ళ జీవితాలు చిరస్మరణీయంగా పరిశుద్ధ క్రమంలో ఉంచేశారు. చిరస్మరణీయం. ప్రవర్తన మార్చుకున్న సంసోను జీవితం ఏం చేసింది? జీవిత కాలంలో ఎప్పుడు చెయ్యలేని వధ చేశాడు. ఆఖరిలో ఈ మందిరానికి మూలాధారమైన 2 స్తంభాల దగ్గర నన్ను నిలబెట్టుకున్నాను. అక్కడ చేశాడు ఒక ప్రార్థన, ప్రభువా ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకుని. ఆ మొదటి బలం, ఆ మొదట ఉన్న అభిషేకం అడిగినప్పుడు ఏం చేశాడు? 7 దిగిరాగా ఆ బలమైన 2 స్తంభాలు లాగేశాడు. ఈరోజు యవనస్తుడా, నీ ప్రవర్తనను ఆకర్షించడానికి శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఈరోజు ఎంతమంది యవనస్తులు మొబైల్స్లో గేమ్స్ డబ్బులైపోతున్నారు. తల్లిదండ్రులు తెలియకుండా ఫోన్లలోనే లోన్లు తీసుకొని గేమ్లు ఆడి. నాకు తెలిసిన ఒక యవనస్తుడు మన
గోదావరిలో దూకేస్తాను. తీసిన తర్వాత ఏమైందిరా అంటే, మా ఇంట్లో తెలియకుండా ఫోన్లో గేమ్లు ఆడి 5 లక్షలు అప్పు అయిపోయాడు. ఏమి దేవుడు అంటాడు, కష్టం విలువ తెలుసుకో, తల్లిదండ్రుల విలువ తెలుసుకో. వారు ఏ స్థితిలో కష్టపడితే నీ ఒంటి మీదకి వస్త్రం వస్తుందో గుర్తుంచుకో. నీ కంచంలోనికి భోజనం ఎలా వస్తుందో గుర్తుంచుకో. భోజనం ఇచ్చిన దేవుని దగ్గర అనుదినము మోకరించు. నీ తల్లిదండ్రుల కొరకు ఎంతసేపు పిల్లల కోసం తల్లిదండ్రులే ప్రార్థన చేయము. మనం చెయ్యమా? నీకు లేదా బాధ్యత? బిడ్డలు తల్లిదండ్రులు అంత ఎత్తి దిగినా కూడా ఇంకా వాళ్ళ వైపు చూస్తామంటే తల్లి ప్రేమ కదా, తండ్రి ప్రేమ కదా. మనసులో ఎంత కోపం ఉన్నా 2 మాటలు తిప్పి తండ్రి ఏం చేస్తాడు తెలుసా? అమ్మ అయితే కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటారు, నాన్నైతే ఎదురుగా తెచ్చుకోవడం, దూరంగా వెళ్తారు. ఎంతోమంది యవనస్తుల కొరకు వారి తల్లిదండ్రులు చేలలో మందులు తాగి చచ్చిపోయారు. ఎందరో చచ్చిపోయారు. బిడ్డలు మార్గం తప్పిపోయినప్పుడు ఉన్నదంతా ఇచ్చేస్తారు, లేకపోయినా పర్వాలా, నా బిడ్డను నిందారహితుడిగా చేయాలి, విడిపించాలి. దీనికి కారణం ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులు పడిన కష్టం మీద తెలియదు. తల్లిదండ్రులకు ఒకటే వేస్తారా? మాకులాగా మా పిల్లలో ఉండకూడదు, మాకులాగా ఉండకూడదు, ఇంకా గొప్పగా ఉండాలి. ఆ గొప్ప కొరకు ఈ రోజున మీ తల్లిదండ్రులకి మీ ప్రవర్తనలో నీకు ఇస్తున్న స్థానం ఎంత, నీకు ఇస్తున్న గౌరవం ఎంత? వారికి ఆదరణగా ఉండగలిగామా? వారి పని పాటలలో సహాయకులుగా ఉండగలిగామా? ఈ ప్రాంతాల్లో మంచి వ్యవసాయాలు ఏమై ఎంతమంది వారి తల్లిదండ్రులతో వ్యవసాయంలో పాల్గొనేవారు ఉన్నారు? ఇప్పుడు ఫ్యాషన్ పేరుతో బురదంటుకుంటే చిరాకు, చేలోకి వెళ్ళాలంటే చిరాకు. జాగ్రత్త, వాక్యం చెప్తుంది మీ ప్రవర్తన. ఇంకేమంటాడు? నా ప్రియులారా, ప్రేమలోను జాగ్రత్త. 2 ప్రేమలు ఉన్నాయి. లోక ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. లోక ప్రేమ నాశనం అనే గుంటలో పడవేస్తుంది. దేవుని ప్రేమ మరణం వరకు నమ్మకముగా నిన్ను నడిపిస్తుంది. అందుకనే పాడతాం కదా, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. నీ యాత్ర ఎవరితో సాగింది? ఏ ప్రేమకు అమ్ముడుపోయావు? లోక ప్రేమల కొరకు తల్లిదండ్రుల ప్రేమను అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. లోక ప్రేమల కొరకు తల్లిదండ్రులు మోసపరిచేవారు ఉన్నారు. లోక ప్రేమల కొరకు తెలియకుండా దొంగతనాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాక్యం అంటుంది జాగ్రత్త. నిజమైన స్నేహితుడు ఉన్నాడు, నిజముగా ప్రేమించిన వాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆ యేసు ప్రేమను గుర్తించగలుగుతున్నావా? ఆ ప్రేమ గురించి చదువుతున్నప్పుడు నేను చాలా పాటలు రాశాను. ఆ ప్రేమ గురించి చదువుతున్నప్పుడు దేవుడు ఒక పాట ఇచ్చాడు. నీ ప్రేమయనలేనిది, నీ త్యాగం కొలువలేనిది, ఆకాశము కంటే ఎత్తైనది, అవధులు లేని నీ శాశ్వత ప్రేమ, నీ సిలువ ప్రేమ, నీ శాశ్వత ప్రేమ. ఆయన ప్రేమను వర్ణించడానికి మన బలం సరిపోదు. ఆయన ప్రేమను తెలుసుకోవాలంటే నీ దేవుడు ఎత్తు తెలుసుకో, ఆయన లోతు తెలుసుకో, ఆయన వెడల్పు తెలుసుకో. లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రేమ కనబడుతుంది.
కొందరు చెప్తారు, నేను ప్రేమలో మోసపోయాను, ప్రేమించిన మోసం చేశారు. కానీ దేవుని ప్రేమలో మోసం లేదు, భరించటమే ఉంది. హల్లెలూయా. నిన్ను నన్ను భరిస్తున్నాడు దేవుడు. ఎన్ని మార్లు వక్ర మార్గాలు గుండా వెళ్ళినా, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినా, ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిని దొంగిలిస్తున్నా, దేవుడు అంటున్నాడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. తప్పుడు కొట్టి దేవుడిని కనపరచు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఈ మధ్యాహ్నమే రక్షణ దినం. ఈ మధ్యాహ్నమే నీ నడవడికలు సరి చేసుకునే సమయం. ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, ఏ ప్రేమను బట్టి అతిశయిస్తున్నావు, ఏ ప్రేమను బట్టి ముందుకు సాగుతూ ఉన్నావు. ప్రియ దేవుని సంగమా, ప్రియ యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు జయించిన వారు అన్నాడు. జయించేవారిని ఎక్కడ ఉంచుతానని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. జయించువాడిని నా మందిరంలో ఒక మూల స్తంభముగా, బలమైన ఆయుధముగా, బలమైన వ్యక్తులుగా, క్రీస్తులో నడిచే ప్రవక్తలుగా. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, మీ యవనస్తుల్లో కొందరిని ప్రవక్తలుగాను, నాజీరులుగాను, యాజకులుగాను చేస్తానని మాట ఇచ్చిన దేవుడు. పిలుపుకున్న కుమార్తెలు ఎలాంటి వారు? ప్రవచించే కుమార్తెలు ఉన్నారు. ఎవరి కుమార్తెలు మీరు అలా ఉంటురు కాక. హల్లెలూయా. యవనస్తులారా, క్రీస్తు కొరకు బలమైన ఆయుధులుగా. ఎందుకంటే ఆయన రాస్తారు కదా, యవన పాలనలో పుట్టిన కుమారులు బలవంతులు, వారు దేవుని అంబులి పొదులు. మన భారతదేశం దగ్గర చాలా ఉన్నాయి అంబులి పొదులు, అస్త్రాలు. బ్రహ్మ క్షిపణులు ఉన్నాయిగా. ఈరోజు ప్రపంచానికి నెంబర్ 1 క్షిపణులు మనం కలిగి ఉన్నాం. మనం అలా ఉండమా? దేవుడు ఒక వ్యక్తిని నమ్ముతాడట. ఈ వ్యక్తి అయితే నాకు కరెక్ట్ అని నమ్ముతాడు. ఆ వ్యక్తిని వడిసేలలో గురిపెట్టి తిప్పి తిప్పి ఇసిరితే దేవుడు లక్ష్యాన్ని సాధిస్తాం. మనం అలా ఉందుము కాక. హల్లెలూయా. దేవుని పాత్రలుగా వాడబడాలి అంటే నీ ప్రేమ దేవునిదై ఉండాలి. నీ ప్రేమ దేవుని కొరకు దాచుకో. ప్రేమను దాచుకున్న ఎస్తేరు రాణిగా మారింది. ఆమేన్. ఈరోజు ప్రేమను దాచుకో. ఈరోజు ఒక మాట చెప్పకనే చెప్తారు. ఇక్కడ తల్లిదండ్రులు లేరు కానీ యవనస్తులైన మీతోనే మాట్లాడుతున్నారు. ఒకవేళ లైవ్లో వింటే వారు కూడా ఈ మాటలు చెప్పుకుంటున్నారు. చాలా మంది ఐ లవ్ యూ అనే పదానికి ఎందుకు పడిపోతున్నారో తెలుసా? ఎందుకు పడిపోతున్నారో తెలుసా? నేను అంటాను, తల్లిదండ్రులు ప్రతిరోజు బిడ్డలకు చెప్పండి, ఐ లవ్ యూ మై డాటర్, ఐ లవ్ యూ మై సన్. పిల్లలైతే అమ్మకి నాన్న చెప్తాను, అమ్మ నేను ప్రేమిస్తున్నాను. ఈ మాట ప్రతిరోజు నువ్వు ఇంట్లో ఉంటే దారిన పోయి ఏం గొట్టంగాడని చెప్తాను, వినపడుతుంది. ఒట్టనప్పట్లో హల్లెలూయా. ఈరోజు భార్య భర్త కూడా ఐదేవి చెప్పకుండా సిగ్గుపడతారు. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఏం చెప్తాను. గాడ్స్ డే, దేవుని ప్రేమ. అనుదినము ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించాలి. ఇంట్లో అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండాలి, అక్క చెల్లెల మధ్య ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి. ఈరోజు పోయే కాలం ఏంటో తెలుసు, మందిరాలకు వచ్చి కూడా పనికిమాలిన ప్రేమ కథలు నడిపించుకోవడం. మందిరాలకు ఎందుకు వస్తున్నాం? ఎందరో చెప్తారు, మేము చర్చెస్ లో లవ్ చేస్తాం. ఎవరైనా సరే, ఇక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ప్రతి క్రియను ఆయన గుర్తిస్తాడు. జాగ్రత్త. మెలకువ కలిగి ఉండు, రోషం కలిగి ఉండు, క్రీస్తు కొరకు బలవంతుడుగా ఉండు. నీ ప్రేమ మధురమైనదిగా ఉండాలి. ఆ మధురమైన ప్రేమ ముత్యములా నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంట? ముత్యం. మా ప్రియులారా,
దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు చెప్తాను, యవనస్తుల కొడుకులో ఈ 6 మాటలు చెప్తాను. యవనస్తులు, నేను గడిచిన సభల్లో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఈ యవనస్తులు నీ లక్ష్యం ఎలా ఉండదు తెలుసా? 6 నుంచి 0. అదే పాస్టర్ గారు అందరూ పైనుంచి కిందకి వెళ్ళమంటే మీరే పైనుంచి కిందకి వచ్చారంట. లోపల ఏం చెప్తారు? 0 నుంచి 5కి వెళ్ళు. కానీ వాక్యం అంటుంది 6 నుంచి 0కి రా. యవనస్తులారా, నువ్వు చదువుతుంటే పట్టుదలగా 6 సంఖ్య దేనికి గుర్తు తెలుసా? లక్షల్లో జీతం ఉండాలని ప్రార్థన చేసుకో. లాక్ డిజిట్ రావాలంటే 6 నెంబర్స్ ఉంటేనే వస్తాయి. ఎంతమంది చదువుతున్నారు మీలో? చదివి యవనస్తులు ఎంతమంది ఉన్నారు? టార్గెట్గా పెట్టుకోండి. నీ శాలరీ కోడ్ ఎలా ఉండాలి తెలుసా? ల్యాక్స్లో ఉండాలి. డిజిట్ 6లో ఉండాలి. అంటే లక్షల్లోనే నీ చేతిలో స్టార్ట్ అవ్వాలి. 5 నెంబర్ 5th ఏంటో తెలుసా? వీక్లీ యూ కెన్ వర్క్ 5 days ఓన్లీ. వారానికి 5 రోజులే పని చేయాలని, మిగిలిన 2 రోజులు ఊరి మీద తిరగడానికి దానికి కూడా లెక్క ఉంది. 5 రోజులు ఉద్యోగం కావాలని కోరుకో. 4వది ఏంటో తెలుసా? 4వది, నా ప్రియుల, ఇప్పుడు అవసరం లేకపోతే ఇప్పటికైనా అవసరం పడుతుంది. నీవు, నీ భార్య, నీకిద్దరు పిల్లలు. యవనస్తులైతే నీవు, నీ భర్త, నీకిద్దరు పిల్లలు. 3వది, ఈరోజు వృద్ధాశ్రమాలు ఖాళీ లేవు కదా, అనాథాశ్రమాలు ఖాళీ లేవుగా. తల్లిదండ్రులు మనకు కష్టపడి ఒక ఇల్లు కట్టిస్తే దౌర్భాగ్యం, ఆ ఇంట్లో చచ్చిపోతాం. ఒక భయంకరమైన రోగం వస్తే ఇంటి పక్కన ఒక భర్త వేసి అందరూ పెట్టేస్తాను. నేనంటాను, దేవుడు లాక్స్ డిజిట్లో నిన్ను ఆశీర్వదిస్తూ వెళితే నీకు ఒక బెడ్రూమ్ పెట్టుకో, నీ పిల్లలకు బెడ్రూమ్ పెట్టు, నీ తల్లిదండ్రులకు ఒక బెడ్రూమ్ పెట్టు. ఫోటో తప్పట్లో దేవుని నామానికి ఎప్పటికీ తల్లిదండ్రులను గౌరవించడం మర్చిపోకు. తల్లిని తండ్రిని సన్మానించు వారి ఆయుష్ పెరుగుతుంది. తల్లిని తండ్రిని అలక్ష్యం చేయవారి దీపం ఎక్కడ ఆరిపోతుందంట? కారు చీకటిలో, దిక్కులేని చోట దీపం ఆరిపోతుందంట. ప్రియ దేవుని సంగమా, ఇందాక 2 గుర్తుంచుకున్నాను. 2 ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థనలో దేవుని మందిరంలో ఉండి, ఆరాధన దినంలో దేవుని మందిరంలో ఉండి పని చేయి. నిలబడు క్రీస్తు కొరకు. లాస్ట్ 1 digit కొంతమంది మారుస్తూ ఉంటారు. ఈ గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తే ఆ గర్ల్ ఫ్రెండ్, ఈ బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తే ఆ బాయ్ ఫ్రెండ్. చావైనా బ్రతుకైనా ఒక్కరితోనే. భర్త అయితే ఒక్కరితే భార్య ఉండును గాక, భార్య అయితే ఒక్క భర్తనే కలిగి ఉండును గాక. ఈ లక్షణాలన్నీ నీలో ఉంటే 0, ఏ టెన్షన్ లేకుండా దేవుని మందిరంలో వర్ధిల్లుతూ గాక. పట్టణ తప్పట్లో హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఆ తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియులారా, మరి నాకు ఇచ్చిన సమయం కూడా ముగిస్తూ ఉంది. క్లుప్తంగా ఇంకా 3 మాటలు ఉన్నాయి, చదివేసి నేను ముగించబోతున్నాను. ఎందుకంటే వివరణకు సమయం ఉండదు కనుక. నా ప్రియులారా, ప్రేమలోను అని చదివాము. తర్వాత విశ్వాస విషయంలో బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? విశ్వాస విషయంలో మొహమాటం ఉండకూడదు. చావైనా బ్రతుకైనా క్రీస్తులాగా బ్రతుకు. సేవకులందరిలో, అపోస్తులందరిలో ఒక్కడే రాశాడు ఆ మాట, పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి. అంటే మిగిలిన నడవలేదని కాదు, ఆ రాసి దమ్ము ధైర్య పత్రికలో రాసినట్టు పౌలు గారు. అదే పౌలు గారు అంటారు, నీకు సిగ్గు రావాలని సంగతులు వారించున్నాను. నీ విశ్వాసంలో ఎదిగిందంత వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము లేని క్రియలు మృతము. విశ్వాసంలో ఎంతవరకు ఎదిగావు? అబేకు శత్రుకులు మేషకులు అగ్నిలో వేసేస్తే 4వ వాడు అన్నట్టు రాజు ఈయన 3 కదా వేసారు, 4వ వాడు ఎవడక్కడ? 4వ వాడు మై కింగ్,
మై సేవియర్, ది నజరేత్ కింగ్, నజరేయుడైన రాజు అయిన యేసు క్రీస్తు. ఆ ముగ్గురిని బయటికి తీసిన తర్వాత రాజు వాళ్ళ తల ఏమన్నా వాసన వస్తుంది చూడండి, వాళ్ళ బట్టలు ఏమన్నా వాసన వస్తున్నాయి చూడండి, వాళ్ళ చర్మం పట్టుకొని చూడండి. దేవుడు మీతో ఉంటే ఏ మురికి అంటుకోకుండా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా బాగా చెప్పాలంటే విశ్వాసిగా ఉన్నావంటే ఇక వేరే గుంపులో చేరవు, పందుల గుంపులో చేరినవు. యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు దేవుడు. ఎందుకంటే నాకు ఈ సమయానికి మెసేజ్ సరిపోతుంది, టైము ఈరోజు ఇంకా వేగంగా రావాలి. మరి మీ ఊరు వస్తే నాకు అయితే పేరు మూసేసారు, నేను ఎక్కడో తిరిగి వచ్చి ఆడదాలి. నాకు యవనస్తుడు కొడుకులు ఎప్పుడు మినిమం 2 గంటలు మెసేజ్ టైం ఉండాలి. 1 గంట ఆరాధన ఉండాలి, 2 గంటలు వాక్యానికి ఉండాలి. అప్పుడు కదా యవనస్తులు వెళ్ళేటప్పుడు ఆ కుడి ఆయుధాలు ధరించుకొని వెళ్ళామని బలంతో వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళినాడు గెలిచినట్టు ఎంత సంతోషంగా వస్తాడో. ఈ మధ్యన బాగా ఒక మాట ట్రోల్ అవుతుంది కదా, జగన్ 2.2 ఎలా ఉంటుందో చూడండి అని ఒక మాట నేను చూశాను. చాలా మంది స్టేటస్లో పడుతున్నారు. నేను అంటాను జీసస్ 2.2 ఎలా ఉంటుందో చూడు, క్రీస్తు 2వ రాకడ ఎలా ఉండబోతుందో చూడు. అప్పుడు నీ విశ్వాసం ఏంటో తెలుస్తుంది, అప్పుడు నీ ప్రేమ ఏంటో తెలుస్తుంది, అప్పుడు నీ మాట ఏంటో తెలుస్తుంది. ఎందుకో తెలుసా? పంచభూతముల కదలిక చూస్తావు, ఆకాశ నక్షత్రాలు రాలిపోవటం చూస్తావు, భూమి కట్టి తప్పిపోవటం చూస్తావు, గాలి ఆగిపోయినట్టు తెలుస్తుంది. దేవుడు వచ్చేటప్పుడు ఆయన ముందర మంట కాలుస్తుంది, ఆయన వెనక అగ్ని మండుతుంది అన్నాడు. భూమి మీద పచ్చదైనది ఏది మిగలదు అన్నాడు. జాగ్రత్త. నీ విశ్వాసం ఎలా ఉండాలి? 2వ రాకడ వస్తుందంటే రానే నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని రాకడ వస్తుంది సిద్ధమా అంటే ప్రభువా నేను సిద్ధమే, నేను సిద్ధంగా ఉన్నాను అనే విశ్వాసం కలిగి ఉండండి. త్వరగా చదవండి. ఇంకేమంటున్నాడు? పవిత్రత. యవనస్తులు నీ పవిత్రత జాగ్రత్తగా కప్పెట్టుకుని దాచుకో. ఎలా ఉండాలంట? కప్పెట్టుకుని, కోడి తన రెక్కల కింద పిల్లలు దాచినట్టుగా. ఈ మాట మీకు బాధ కలిగించినా పర్వాలేదు. యవన బిడ్డలు ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ చున్నీలతో ఉన్నారు. ఈరోజు ఫ్యాషన్ పేరుతో ఏం మానేస్తున్నారు? ఎవరికి జీవిస్తున్నాం మన శరీరం? ఎస్తేరు జీవితంలో పాదాల అంచు మట్టి ఎస్తేరు కళ్ళు మాత్రం. అందుకే ముస్లిమ్స్ నాకు నచ్చుతారు. వాళ్ళు ఏం కనిపిస్తారు? కళ్ళు ఒకటే. మన డ్రెస్ కోడ్ తెలుసా? ఒరిజినల్గా మన డ్రెస్ కోడ్ ఏంటి తెలుసా? పాదాల మట్టికి దిగి అంగి దొడుకోవాలి. విదేశాల్లో చూడండి, అరబ్ వాళ్ళు దొడుకుంటారు కానీ ఎక్కువ కువైట్, దుబాయ్, మస్కట్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి దొడుకుతారు అండి కింద దాకా. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, దేవుడే పాదాల అంచు మట్టికి దిగే వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఈరోజు అమ్మ నాన్న కష్టపడి వేదిక వేలిస్తే సిరిగిపోయిన తొడుక్కుని రావడం వస్తారు. అందుకు సిరిగిపోయిన బట్టలు సంతోషమా? కొరచ బట్టలు సంతోషమా? పేసన పేరుతో బట్టలు అంతకంటే కొరచ అయిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు జాగ్రత్త, పవిత్రత దాచుకో. యవనస్తుడా నీ బలం దాచుకో. దేవుడు నీకు వివాహాన్ని సిద్ధపరిచినప్పుడు ఆ బలము నీ భార్యకి మన రాయబడి. పవిత్రత. ఎక్కడ నీ శరీరాన్ని అపవిత్రపరచుకోకో, కాపాడుకో, నిలబెట్టుకో, బలవంతుడిగా ఉండు. నెక్స్ట్ ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలంట? విశ్వాసులకు మాదిరిగా. అంటే దేవుని పనిలో అందరితో కలిసి పని చేయుదుముగాక, అందరము కలిసి ఆరాధించుదుముగాక, అందరము కలిసి దేవుని పనిలో గుప్పెళ్ళను విప్పుదుముగాక. మీటింగ్ అంటే పాస్టర్ గారు చూసుకుంటారు, మనకెందుకంటే మీ పాస్టర్ గారు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయా? ఎవరు ఇవ్వాలి? మనమే. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత మేలు.
నువ్వు దేవుని కొరకు సజీవ యాగముగా ఆయనే మన కొరకు అర్పించుకున్నాడు. మనం ఆయన కొరకు నిలబడలేమా? నిలబడితే జయము కలుగు. నిలబడితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోండి. సమయము మించిపోతుంది. అందరూ లేచి నిలబడదాం పిల్లలు. దేవుని చిత్తమైతే మరొకసారి ఎక్కువ సమయం దేవుడిలో గడుపుదాం. అందరూ లేచి నిలబడాలి. లెట్ us pray. అందరూ లేచి నిలబడండి. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అర్థమైన వారికి రెండు చేతులు వైపు చూపించండి. అందరికి వాక్యం అర్థమైందా? అర్థమైతే అందరం ప్రార్థన చేద్దామా?